హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ లాంగ్వేజెస్ అండ్ టూల్స్ ఆఫ్ ద వెబ్ డెవలప్మెంట్. మన ఈ సెషన్లో మన యొక్క వెబ్ డెవలపర్ కావాలంటే మనకు కావాల్సిన లాంగ్వేజెస్ ఏంటి, మనం నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్ ఏంటి, అండ్ మనకు కావాల్సిన టూల్స్ ఏంటి అన్నది ఈ సెషన్లో చూద్దామండి. మీకు ఒక వెబ్ డెవలపర్ జర్నీలో HTML అండ్ CSS అనేది ఫస్ట్ కోర్స్గా మనం నేర్చుకుంటాం. ఎవరైనా సరే ఒక వెబ్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ అవ్వాలి అనుకుంటే సో ఫస్ట్ ది స్టార్ట్ ది జర్నీ విత్ ద HTML అండ్ CSS. సో ఐ జస్ట్ వాంట్ టు గివ్ యూ రోడ్ మ్యాప్ టు షో ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మీరు ఏం నేర్చుకోవాలి అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ ఫర్ అవర్ కెరియర్ అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, సో ప్రతి వెబ్సైట్కి మనకి వీ హ్యావ్ ఎ 2 ఆప్షన్స్. అంటే ఒక వెబ్సైట్ మనం చూస్తున్నామంటే సో ఆ వెబ్సైట్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, ఒకటి బ్యాక్ ఎండ్ ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ యొక్క రోల్ ఏంటంటే ఫ్రంట్ ఎండ్ ఈజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ ద యూజర్. అంటే ఒక వెబ్సైట్లో ఆ యూజర్ ఇంటరాక్ట్ అవ్వడానికి ఫ్రంట్ ఎండ్ అనేది ఉపయోగపడుతుంది అండ్ ఇట్ ప్రొవైడ్స్ ద లుక్ అండ్ ఫీల్ టు ద ఎండ్ యూజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యాంక్ అప్లికేషన్ తీసుకున్నారు. సో ఒక బ్యాంక్ ICIC.com అనే ఒక వెబ్సైట్ ఉంది. అందులో మనం లాగిన్ అవుతున్నాం అంటే అక్కడ మనం ఇంటరాక్ట్ అవుతున్నాం. అక్కడ మనకి ప్రొఫైల్ చెక్ చేసుకున్నాం, మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటున్నాం, లేకపోతే మన యొక్క అకౌంట్లో విత్డ్రాస్ కానీ లేకపోతే డిపాజిట్స్ కానీ మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే స్టేట్మెంట్స్ కానీ ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఆ యొక్క వెబ్సైట్స్తో మనం ఏం చేస్తున్నామని ఇంటరాక్ట్ అవుతున్నాం, రైట్? సో ఇన్ ద సేమ్ వే మీకు కామర్స్ అప్లికేషన్స్ తీసుకుంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ చెక్ చేసుకుంటున్నాం. ఆ ప్రోడక్ట్ ప్రైస్, డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి అక్కడ మనం చూస్తున్నాం, ఇంటరాక్ట్ అవుతున్నాం. మనకు కావాలి అనుకుంటే బై అనే బటన్ మీద క్లిక్ చేసి బై చేస్తున్నాం. అంటే ప్రతి అప్లికేషన్తో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఫ్రంట్ ఎండ్ నుంచి ఇంటరాక్ట్ అవుతున్నాం. దట్ ఈస్ ద రోల్ అండ్ దట్ ఈస్ ద పర్స్పెక్టివ్ వీఆర్ లుకింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ ఈజ్ యూజ్డ్ టు ఇంటరాక్ట్ విత్ ద యూజర్ అండ్ ప్రొవైడ్ ద లుక్ అండ్ ఫీల్ టు ద ఎండ్ యూజర్. ఓకే, సో మన అప్లికేషన్ అయినా సరే రేపొద్దున మనం డెవలప్ చేసినా సరే ఫ్రంట్ ఎండ్ అనేది మనం ఇంటరాక్ట్ అంటే ఎండ్ యూజర్ ఇంటరాక్ట్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం లుక్ అండ్ ఫీల్, ప్రతి ఒక్కరికి లుక్ అండ్ ఫీల్ అండ్ థీమ్ అంటారు. సో రియల్ టైంలో ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎయిర్టెల్ అనగానే ఏం గుర్తొస్తుందండి? రెడ్ అండ్ వైట్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదైనా లోగో ఫ్లిప్కార్ట్ అంటే ఏం గుర్తొస్తుంది? ఎల్లో అండ్ బ్లూ. అమెజాన్ అంటే బ్లాక్ అండ్ వైట్. సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒక థీమ్ ఉంటుంది. సో ఇంకా ఏదైనా మీరు ఒక వెబ్సైట్ నేమ్ చెప్పండి, ఆ వెబ్సైట్కి ఒక పర్టికులర్ థీమ్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా మనం థీమ్ అనేది మెయింటైన్ చేసే ఆ ప్రాసెస్లో HTML అండ్ CSS అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎవ్రీ వెబ్సైట్, ఎవ్రీ బిజినెస్ హ్యాస్ దేర్ ఓన్ బ్రాండ్ అండ్ ఓన్ థీమ్, ఓన్ కలర్స్. సో అవి మనం యాజ్ ఎ డెవలపర్గా మనమే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద ఫ్రంట్ ఎండ్ లుక్ అండ్ ఫీల్ అండ్ ద ఇంటరాక్షన్. అండ్ కమింగ్ టు ద బ్యాక్ ఎండ్ ఈజ్ యూజ్డ్ టు మేక్ వర్క్ ఆఫ్ ద ఫ్రంట్ ఎండ్. ఓకే, సో మనకి ఏదైతే ఫ్రంట్ ఎండ్లో మనం చూపిస్తున్నామో అది వర్క్ చేయించే బాధ్యత బ్యాక్ ఎండ్ తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ బటన్, ఫర్ ఎగ్జాంపుల్ లింక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ ద అప్లికేషన్, లేకపోతే ఇంటరాక్టింగ్ విత్ ద డేటాబేస్. సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాండిల్ బై యూజింగ్ ద బ్యాక్ ఎండ్. సో ఇక్కడ మనకి బ్యాక్ ఎండ్ అనేటప్పటికి మనకి ఏదైతే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్లో మనకు కనబడుతున్న ఫ్రంట్ ఎండ్ ఏవైతే ఉన్నాయో ఆ అన్నీ కూడా మనకి వర్క్ చేయించే బాధ్యత బ్యాక్ ఎండ్ అనేది తీసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఒక ప్రోడక్ట్ కొందాం అనుకుంటున్నారు, జస్ట్ క్లిక్ ఆన్ ద బై బటన్. సో బటన్ మీరు ఎప్పుడైతే క్లిక్ చేశారో అది వెంటనే మీకు పేమెంట్ పేజ్కి వెళ్ళాలి, లేకపోతే అడ్రస్ పేజ్కి వెళ్ళాలి. సో ఈ విధంగా మీకు ఆ అప్లికేషన్లో ఫంక్షనాలిటీస్ వర్క్ చేయించే బాధ్యత బ్యాక్ ఎండ్ తీసుకుంటుంది. ఓకే, దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద బ్యాక్ ఎండ్. సో బటన్ అనే కాదు, లింక్స్ కానీ ఫంక్షనాలిటీస్ కానీ ఇంటరాక్ట్ విత్ ద డేటాబేస్. ఒక్కొక్కసారి మీరు మీ యొక్క కార్ట్లో కొన్ని ప్రొడక్ట్స్ ఉంచి వదిలేస్తారు. సో మీ డేటాబేస్లో
ఏ కస్టమర్ ఏమేమి ప్రొడక్ట్స్ కార్ట్లో పెట్టుకున్నాడో అవన్నీ కూడా మీ ప్రొఫైల్ నుంచి మళ్ళీ మీరు 1 వీక్ తర్వాత చెక్ చేసినా కూడా అయ్యే కార్ట్లో ఉంటాయి ప్రొడక్ట్స్. ఎలా ఉంటాయంటే మీ యొక్క డేటాబేస్ నుంచి అవి పిక్ చేసుకుంటామన్నమాట. ఓకే, పర్టికులర్ పర్సన్ @gmail ID నుంచి ఈ పర్సన్ ఈ కార్ట్లో పెట్టుకున్నారు. సో అవి మళ్ళీ 1 వీక్ తర్వాత అయినా సరే మీ యొక్క అకౌంట్ మీరు లాగిన్ చేసుకుని మీ యొక్క కార్ట్ చెక్ చేస్తే అవే ప్రొడక్ట్స్, మళ్ళీ మీ యొక్క కార్ట్ని చెక్ చేస్తే అవే ప్రొడక్ట్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే డేటాబేస్ మెయింటైన్ చేస్తారు. సో ఆ డేటాబేస్ నుంచి ఆ డేటా అనేది పిక్ చేస్తుంది, ఫెచ్ చేస్తుంది అనమాట. సో అవన్నీ కూడా మళ్ళీ మనకి కార్ట్లో కనబడతాయి. సో మనకి వెబ్ డెవలప్మెంట్ అనేటప్పటికి వీ హ్యావ్ 3 కేటగిరీస్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో మొత్తం మనకి 3 కేటగిరీస్లో మనకి జాబ్స్ కనబడతాయండి. సో ఫస్ట్ది వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, అండ్ సెకండ్ వచ్చేసి బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, అండ్ మూడోది వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ మనం ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కూడా మనమే హ్యాండిల్ చేయాల్సి ఉంటుందని. ఓకే, సో మనకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ యూస్ చేసేది HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ టు బిల్డ్ దేర్ ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మనకి HTML, CSS, జావా స్క్రిప్ట్ మనం యూస్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు ద బ్యాక్ ఎండ్ డెవలపర్స్, సో దే హ్యావ్ దేర్ ఓన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫర్ ద బ్యాక్ ఎండ్, జస్ట్ లైక్ జావా కానీ, .NET కానీ, పైథాన్ కానీ, సో ఎక్సెట్రా మనం యూస్ చేసుకుంటాం. అండ్ విచ్ ఈజ్ అవుట్ సైడ్ ద స్కోప్ ఆఫ్ దిస్ కోర్స్. సో ఈ కోర్స్కి బ్యాక్ ఎండ్కి సంబంధం లేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద బ్యాక్ ఎండ్. సో ఇప్పుడు మనం మెయిన్గా మన ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కోర్స్కి రిలేటెడ్ అయిన HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ గురించి, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి ఒకసారి మనం చూద్దామండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి HTML. సో HTML ఈజ్ ఏ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో ఇక్కడ మనం ఫుల్ ఫామ్ చెప్తే సరిపోదు, ఇక్కడ HTML రోల్ ఏంటి, HTML మనకి వెబ్ పేజ్లో ఎటువంటి రోల్ తీసుకుంటుంది, అసలు HTMLతో మన అప్లికేషన్లో చేసేది ఏంటో ఒకసారి చూద్దాం. సో HTML అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. మన యొక్క వెబ్ పేజ్ అంటే మన యొక్క అప్లికేషన్లో ఏదైతే వెబ్ పేజ్ ఉందో ఆ యొక్క వెబ్ పేజ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వీఆర్ డెవలప్డ్. దేంతో డెవలప్ చేసుకుంటామంటే బై యూజింగ్ ద HTML మనం యూజ్ చేసి మన యొక్క వెబ్ అప్లికేషన్ వెబ్ పేజ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ అనేవి మనం డిజైన్ చేసుకుంటామండి. ఓకే, సో మన యొక్క వెబ్ పేజ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ని డెవలప్ చేయడానికి HTMLని యూస్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అండ్ కమింగ్ టు ద CSS ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం. సో మన యొక్క వెబ్ పేజ్ని లేకపోతే అప్లికేషన్ని స్టైలిష్గా బ్యూటిఫుల్గా రెడీ చేయడానికి మనం CSSని యూస్ చేసుకుంటాం. అంటే ఇండైరెక్ట్గా మీకు రియల్ టైం పర్స్పెక్టివ్లో చెప్పాలంటే ఒక థీమ్ని లేకపోతే ఒక కస్టమర్ ఇంటరాక్షన్ని మనం యూస్ చేసుకోవడానికి వీఆర్ యూజింగ్ ద CSS క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేవి మనం యూస్ చేసుకుంటాం. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు యాడింగ్ ఫంక్షనాలిటీ టు అవర్ అప్లికేషన్. మన యొక్క అప్లికేషన్కి ఫంక్షనాలిటీ అనేది యాడ్ చేయడానికి మనం జావా స్క్రిప్ట్ని యూస్ చేసుకుంటామండి. ఓకే, సో లెట్స్ సీ ఎన్ అనలాగ్. సో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ తీసుకోండి. సో ఒక బిల్డింగ్ తీసుకుంటే ఈ బిల్డింగ్ పర్స్పెక్టివ్లో మనకి HTML అండ్ CSS అండ్ జావా స్క్రిప్ట్ ఈ మూడు మనకి ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో HTML అనేది బిల్డింగ్ విత్ బేసిక్ కన్స్ట్రక్షన్. అంటే మనకి ఒక బిల్డింగ్ మనకి బ్లూ ప్రింట్ ఏదైతే మనకి కన్స్ట్రక్టర్లు ఇస్తారో సో ఆ కన్స్ట్రక్టర్ ఇచ్చిన ప్రకారం మనం ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేస్తాం అనుకోండి. సో దట్ ఈజ్ జస్ట్ అ బేసిక్ HTML రూల్ మాట. సో ఏదైతే మనకి బ్లూ ప్రింట్ ఉంటుందో, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి హాల్ వస్తుంది అండ్ దాని తర్వాత మనకి వీ హ్యావ్ 2 bedrooms అండ్ దాని తర్వాత కిచెన్ అండ్ దాని తర్వాత వీ హ్యావ్ ఎవ్రీథింగ్. సో ఈ విధంగా మనం డిజైన్ చేసుకుంటే దాన్ని మనం బిల్డింగ్ బ్లాక్స్ అంటాం. సో ఆ విధంగానే మనం మన యొక్క అప్లికేషన్ కూడా HTML యూజ్ చేసుకుని మన యొక్క వెబ్ పేజ్ యొక్క బిల్డింగ్ బ్లాక్స్ కూడా డిజైన్ చేసుకుంటాం. రైట్, సో దట్ ఈస్ ద HTML రోల్. అండ్ కమింగ్ టు ద CSS. సో ఇప్పుడు మనం ఆ బిల్డింగ్ని బ్యూటిఫికేషన్ అనేది యూస్ చేస్తాం. మేకింగ్ ద బిల్డింగ్ లుక్స్ బ్యూటిఫుల్. సో దానికి మనం పెయింట్స్ చేయడం కానీ లేకపోతే దానికి ఫ్లోరింగ్ కానీ లేకపోతే దానికి ఫాల్ సీలింగ్ కానీ లేకపోతే ఒక థీమ్ మెయింటైన్ చేయడం కానీ. సో మనం ఒక్కొక్క బెడ్రూమ్కి ఒక్కొక్క కలర్ అనేది యూస్ చేసుకుంటాం. డిఫరెంట్ థీమ్స్ అనేవి ప్రతి ఒక్క గదికి ప్రతి ఒక్క రూమ్కి డిఫరెంట్ థీమ్స్ అనేవి పెట్టుకుంటాం. సో ఇవన్నీ కూడా కమ్స్ అండర్ ద CSS అంటే బ్యూటిఫికేషన్ అండ్ స్టైలింగ్ అండ్ థీమింగ్లోకి వస్తుంది. ఇక్కడ మనకి క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అనేవి యూస్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ CSS. అండ్ కమింగ్ టు ద జావా స్క్రిప్ట్. సో మనకి బిల్డింగ్లో మనకి ఉపయోగపడే డోర్స్ కానీ లేకపోతే
లిఫ్ట్ ఎలివేటర్స్ కానీ సో ఇవన్నీ కూడా మనకి దే ఆర్ ద వర్కింగ్ అంటే మనం వాటితో ఒక యాక్షన్ అనేది పెర్ఫామ్ చేయగలుగుతాం. సో లైక్ లిఫ్ట్ కానీ సో లిఫ్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి లిఫ్ట్ ఓపెన్ అవ్వడం లేకపోతే క్లోజ్ అవ్వడం, లేకపోతే ఒక ట్యాప్ తిప్పినప్పుడు మనకి వాటర్ రావడం, లేకపోతే ఒక డోర్ ఓపెన్ చేసినప్పుడు మనం వీ హ్యావ్ టు బి ఎంటర్ ఇన్ టు ద అనదర్ రూమ్. సో ఇలా మనకి కొన్ని యాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి చూసారా. సో దే ఆర్ హ్యాపెండ్ విత్ ద జావా స్క్రిప్ట్ ఇన్ అవర్ అప్లికేషన్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ రిలేటెడ్ టు ద అనాలజీ ఆఫ్ ద బిల్డింగ్. ఒక బిల్డింగ్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే మనకు ఒక HTML అండ్ CSS జావా స్క్రిప్ట్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో నౌ ఐ జస్ట్ వాంట్ టు నో ఫ్రమ్ యువర్ సైడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యూమన్ బీయింగ్ని తీసుకున్నాం అనుకోండి, ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీరు చెప్పండి. సో లెట్స్ సీ అనలాగ్ ఆఫ్ ద హ్యూమన్. సో ఇప్పుడు మనకి హ్యూమన్ బీయింగ్ ఒక అనలాగ్గా తీసుకుంటే సో పర్సన్ విత్ జస్ట్ ఎ బేసిక్ స్కెల్టన్ ఈజ్ HTML అండ్ పర్సన్ విత్ క్లోత్స్ అండ్ ఆల్ ద బ్యూటిఫికేషన్ ఈజ్ CSS అండ్ మేక్ దట్ పర్సన్ డూ సంథింగ్ జస్ట్ లైక్ వాకింగ్ కానీ ఈటింగ్ కానీ డాన్సింగ్ కానీ సో ఇవన్నీ కూడా ఎక్సెట్రా కమ్స్ అండర్ ద జావా స్క్రిప్ట్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద అనలాగ్ ఆఫ్ ద బిల్డింగ్ అండ్ హ్యూమన్స్ రిలేటెడ్ టు ద HTML అండ్ CSS అండ్ జావా స్క్రిప్ట్. ఓకే, సో ఈ కాన్సెప్ట్ మనకి క్లియర్ కాబట్టి సో లెట్స్ టేక్ ఎ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ విత్ ఎ వెబ్సైట్. సో ఒక వెబ్సైట్ తీసుకుని మనకి ఇప్పుడు HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది చూద్దామండి. ఓకే, సో లెట్స్ జస్ట్ వెంట్ టు ద వెబ్సైట్. ఓకే అండి, సో ఇఫ్ యూ సీ అవర్ హోమ్ పేజ్, మనకి హోమ్ పేజ్ చేశారంటే మనకి తెలుగు టెక్ స్టెప్స్ అనే వెబ్సైట్లో వీ హ్యావ్ ఎ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ వెబ్ పేజ్. సో మనకి వెబ్ పేజ్కి సంబంధించిన బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో దిస్ ఈజ్ ద హెడర్ అని చెప్పుకోవచ్చు మనం, అండ్ పైన ఉన్నవన్నీ కూడా మనకి లింక్స్ లేకపోతే మెన్యూ అని చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకి సైన్ అప్ బటన్ ఉంది. సో ఫస్ట్ మనం ఇక్కడ బిల్డింగ్ బ్లాక్స్ చూద్దాం. సో ఫస్ట్ మనకి హెడర్ ఉంది, అండ్ దాని తర్వాత ఫీచర్స్ని డిస్ప్లే చేయడానికి ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ వీఆర్ టేకింగ్ ద స్పేస్. సో ఇక్కడ మళ్ళీ ఒక కంటైనర్ అంటే ఒక స్పేస్ డ్యూ ట్యాగ్ అనేది మనం ఇక్కడ తీసుకున్నాం. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మనం వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ అవర్ కోర్సెస్ అని చెప్పి ఇక్కడ మళ్ళీ బటన్ ఇచ్చాం. అండ్ దాని తర్వాత ఇక్కడ మన కోర్సెస్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్కి మనం ఒక ఐకాన్ అనేది ప్రొవైడ్ చేసాం, లేకపోతే ఒక పాపప్ పేజ్ అనేది ప్రొవైడ్ చేసాం, లేకపోతే ఇక్కడ మనం ప్రతి కోర్స్కి కూడా ఒక కార్డ్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ దాని తర్వాత ఫైనల్గా ఫూటర్ అనేది ప్రొవైడ్ చేసాం. ఓకే, సో దీన్ని మనం ఏమంటామంటే బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎ వెబ్ పేజ్ అంటాం. సో ఇది మీకు HTML ఫార్మాట్లో చూపించాలంటే సో యూ కెన్ సీ ఇమేజ్ హియర్. సో ఈ ఇమేజ్ చూడొచ్చు. సో ఈ ఇమేజ్ చూడండి మీకు. సో ఫస్ట్ వచ్చేసి హెడర్, అండ్ దాని తర్వాత వచ్చేసి వీఆర్ టేకింగ్ ద కంటైనర్. ఇక్కడ మనకి ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఏ విధంగా మన యొక్క వెబ్సైట్ ఉంటుంది ఏంటి అనేది ఇక్కడ ఒక కంటైనర్ స్పేస్ చేసుకుని ఇక్కడ మనం ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ దాని తర్వాత మనం కోర్సెస్. సో కోర్సెస్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్కి మళ్ళీ ఇంటర్నల్గా కార్డ్స్ ఇచ్చాం. సో మళ్ళీ ప్రతి కార్డ్కి కూడా మనకి మళ్ళీ హైపర్ లింక్ అనేది ఉంటుంది. సో అండ్ దాని తర్వాత ఫుటర్. సో దీన్ని మనం ఏమంటామంటే ఒక వెబ్ పేజ్కి వీ హ్యావ్ ఎ బిల్డింగ్ బ్లాక్స్ మాట. సో ఫస్ట్ మనం ఒక వెబ్ పేజ్ని బిల్డింగ్ బ్లాక్స్తో క్రియేట్ చేసుకుంటే ఇట్స్ లుక్స్ లైక్ దిస్, ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క వెబ్సైట్కి CSS అనేది అప్లై చేసాం అనుకోండి. సో దెన్ ఇట్ విల్ లుక్స్ లైక్ దిస్, అప్పుడు మనకి ఈ విధంగా కనబడుతుంది. ఓకే, సో మనకి కంప్లీట్గా CSS అప్లై చేసిన తర్వాత విత్ ఫంక్షనాలిటీస్తో సహా మనకి ఈ యొక్క వెబ్సైట్ అనేది రియల్ టైంలో వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనకి CSSతో చూడండి. సో వీ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫాంట్. ఇక్కడ చూసారా మళ్ళీ మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది డిఫరెంట్ ఫాంట్లో ఉంది. అండ్ దాని తర్వాత సైన్ అప్ బటన్. సో సైన్ అప్ బటన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఇట్స్ లుక్స్ డిఫరెంట్. సో ఇక్కడ మనకి కావాలనుకుంటే మనం ఇంకా హోవర్ ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు మౌస్ మూవ్ అయినప్పుడు. సో మళ్ళీ ఇక్కడ ఫాంట్ మారింది, మళ్ళీ ఇక్కడ కలర్స్ మారినాయి. సో ఇక్కడ ఫీచర్స్ అన్నీ కూడా మనం వీఆర్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎల్లో అండ్ సమ్ సిమెంట్ కలర్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇవన్నీ కూడా ఇక్కడ మళ్ళీ కలర్స్ మారినాయి. అండ్ దాని తర్వాత ఇక్కడ మళ్ళీ బటన్ కలర్ మారింది. అండ్ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్. సో ప్రతి కార్డ్కి కూడా మనం డిఫరెంట్ లుక్ అనేది ఇక్కడ చూసాం. అండ్ దాని తర్వాత మనం కావాలనుకుంటే పాపప్ ఎఫెక్ట్స్ లాంటివి కూడా ప్లేస్ చేసుకోవచ్చు మనం. అంటే కస్టమర్ మనకి ఈ కార్డ్ మీద ప్లేస్ చేశారనుకోండి మౌస్, సో అదే కార్డ్ మీద పాపప్ అయ్యేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఇంకా నేను రియల్ టైంలో రిలీజ్ చేయలేదు, కాకపోతే ప్రొడక్షన్ ఫార్మేట్లో మనకి వర్క్ జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఈచ్ రోకి 3 కార్డ్స్ కాకుండా 4 కార్డ్స్ ఇస్తున్నాము. అండ్ ఆ కార్డ్లో ఇప్పుడు మనకి డైరెక్ట్గా మన తెలుగు టెక్ స్టెప్స్ లోగో వస్తుంది, అండ్ స్టూడెంట్ రేటింగ్ వస్తుంది, ఆ కోర్స్కి ఇచ్చిన రేటింగ్, అండ్ దాని తర్వాత ప్రైస్, డిస్కౌంట్ ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేస్తున్నాయి. సో ఇదంతా కూడా మనం ఎక్కడ చేస్తామంటే HTML CSSలోనే చేసుకుంటాం. అండ్ ఇంకా మీకు ఎఫెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్డ్ మీదకి వస్తే ఇది చూసారా పాపప్ అవుతుంది, ఈ కార్డ్ మీదకి వస్తే ఇది పాపప్ అవుతుంది, అండ్ రిమూవ్ చేసేస్తే మౌస్ మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం
సిఎస్ఎస్ని మన యొక్క అప్లికేషన్ బ్యూటిఫికేషన్ కోసం, స్టైల్స్ కోసం, యానిమేషన్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద సిఎస్ఎస్. అండ్ కమింగ్ టు ద జావా స్క్రిప్ట్. ఓకే, బిఫోర్ ఐమ్ గోయింగ్ టు జావా స్క్రిప్ట్ ఒకసారి సిఎస్ఎస్లో ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా కవర్ చేసేసి వెళ్దాం. అండ్ దాని తర్వాత వీ యూజింగ్ సిఎస్ఎస్ టు గివ్ ద విజువల్ ఎఫెక్ట్స్ ఫర్ అవర్ ఎగ్జాంపుల్. అంటే మన యొక్క అప్లికేషన్లో, మన యొక్క వెబ్ పేజ్లో విజువల్ ఎఫెక్ట్స్ ఇవ్వాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ మేక్ అ ఫాంట్ బౌల్ చేయాలి, లేకపోతే ఒక ఫాంట్ నార్మల్గా ఉంచాలి. అదర్వైజ్ వీ కెన్ మేక్ అవర్ వెబ్సైట్ ఇమేజెస్. సో ఒక ఇమేజ్ని మనం పర్టికులర్ రెక్టాంగిల్గా ఉంచాలి, లేకపోతే రౌండ్ సర్క్యులర్ ఫార్మేట్లో ఇమేజెస్ కావాలి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, నా వెబ్సైట్లోనే మీకు ఒక ఇమేజ్ ఉంది. సో ఈ కోర్స్లోకి వెళ్ళండి. సో ఈ కోర్స్లోకి వెళ్ళినప్పుడు వీ హ్యావ్ ఎన్ ఇమేజెస్. సో డిఫరెంట్ ఇమేజెస్ ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ యూస్ చేస్తాం ఇమేజ్ అనేది. సో అలా మీరు డిఫరెంట్ ఫార్మాట్స్లో మీరు ఇమేజెస్ యూస్ చేసుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ సినారియోలో మీకు రెక్టాంగిల్ కావాలి, పర్టికులర్ సినారియో మీకు స్క్వేర్ కావాలి. సో వీ కెన్ యూజ్ ఇట్ లైక్ దిస్. మన రిక్వైర్మెంట్ని బట్టి మనం యూస్ చేసుకుంటాం. అండ్ వీ కెన్ యాడ్ ద ప్యాడింగ్ అరౌండ్ ద డిఫరెంట్ లొకేషన్స్లో మనం ప్యాడింగ్ అనేది యూస్ చేసుకుంటాం. అండ్ వీ కెన్ గివ్ డిఫరెంట్ కలర్స్ ఎట్ ద డిఫరెంట్ ప్లేసెస్ బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అండ్ థీమ్. సో మనకి కావాల్సిన డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ థీమ్స్ అనేవి మన యొక్క రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం యూస్ చేసుకుంటాం. అండ్ మెయిన్గా విత్ సిఎస్ఎస్ వీ కెన్ ఆల్సో క్రియేట్ అ బ్యూటిఫుల్ యానిమేషన్స్. ఓకే, యానిమేషన్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా వరకు రైట్ నో మనకి మార్కెట్లో రియల్ టైంలో మనం ఏవేవైతే వెబ్సైట్స్ కానీ లేకపోతే వెబ్ పేజెస్ చూస్తున్నామో అవన్నీ కూడా మ్యాక్సిమం ఇంటరాక్టివ్గానే ఉంటాయండి. అంటే కస్టమర్ మౌస్ని ఒక బటన్ మీద తీసుకెళ్ళడం, కొన్ని క్లిక్ కూడా చేయక్కర్లేదు, ఆ మౌస్ అనేది ఇంటరాక్ట్ అవుతుంది. అంటే దాని కలర్ చేంజ్ అవ్వడమో, లేకపోతే అది పాపప్ అవ్వడమో, లేకపోతే అది దాని యొక్క ఎఫెక్ట్స్ ఇప్పుడు ఇందాక మీకు చూపించాను కదా, సో అది ఫ్రంట్కి వచ్చి కొంచెం జూమ్ అవ్వడమో, సో ఇలాగా కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వేది. సో ఈ విధంగా కస్టమర్తో ఇంటరాక్ట్ అదే విధంగానే ఉంటాయి. సో మనం కూడా నేర్చుకునేది ఆ విధంగానే నేర్చుకోవాలండి. ఓకే, సో రెస్పాన్స్ అనేది ఈ రోజుల్లో వెబ్ అప్లికేషన్లో వెబ్ డెవలపర్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వెబ్ పేజ్లో రెస్పాన్స్ టు అవర్ యాక్షన్స్ లైక్ క్లిక్ చేస్తున్నప్పుడు అంటే ఆ యొక్క వెబ్ పేజ్ అనేది రెస్పాన్స్ అవ్వాలి. అంటే ఫర్ అవర్ యాక్షన్స్ మాట ఏదైతే ఎండ్ యూజర్ యాక్షన్స్ ఇస్తున్నాడో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ క్లిక్ చేయడం, లేకపోతే ఒక వెబ్ పేజ్ని స్క్రోల్ చేయడం. సో బేస్డ్ ఆన్ దట్ మూమెంట్స్ మనం కస్టమర్కి ఇంట్రాక్షన్ అనేది చూపించగలగాలి. ఓకే, సో మనం ఆ విధంగానే మనం HTML నేర్చుకున్నా, CSS నేర్చుకున్నా, జావా స్క్రిప్ట్ నేర్చుకున్నా, ఆ విధంగా నేర్చుకుంటేనే రైట్ నో మనకి ఇండస్ట్రీలో కానీ రియల్ టైంలో కానీ ఉపయోగపడుతుంది. ఓకే, సో మనం ఇక్కడ వీ నీడ్ టు లెర్న్ హౌ టు మేక్ బ్యూటిఫుల్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ అప్లికేషన్స్. సో ఇక్కడ మనకి ఏదైతే పదం ఇంటరాక్టివ్ అనేది ఉందో, సో దాని దగ్గర మనం వీఆర్ ఎంటర్ ఇన్ టు ద జావా స్క్రిప్ట్. సో ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ అనేది ఎంటర్ అవుతుంది. విత్ జావా స్క్రిప్ట్ we can add functionality or behavior to our application. మన యొక్క అప్లికేషన్కి ఫంక్షనాలిటీ ఆర్ బిహేవియర్ అనేది మనం మన యొక్క అప్లికేషన్కి లేకపోతే మన యొక్క వెబ్ పేజ్కి మనం యాడ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ క్లిక్ ఆన్ బటన్. మనం ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు బి ఇంటరాక్ట్. ఓకే, సో ఆ బటన్ మీద మనం క్లిక్ చేయగానే మౌస్ ఇలాగా జూమ్ అవడం లేకపోతే యానిమేషన్స్ వస్తే సరిపోదండి. అక్కడి వరకు మీరు ఏం చేశారు, HTML అండ్ CSS మాత్రమే వర్కౌట్ చేశారు. బట్ అది కస్టమర్ క్లిక్ చేసినప్పుడు ఇట్ హ్యాస్ టు బి రీచ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బై అనే బటన్ మీద క్లిక్ చేస్తే అది నెక్స్ట్ పేజ్కి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే అది వెబ్సైట్ లోపలికి తీసుకువెళ్ళాలి. సో ఆ విధంగా మనం ఫంక్షనాలిటీస్ బై యూజింగ్ ద జావా స్క్రిప్ట్ మనం రాసుకుంటామండి. సో దీని వరకు వస్తే ఏ విధంగా రాసుకుంటాం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జావా స్క్రిప్ట్ is a programming language while HTML and CSS are not. ఓకే, సో ఇక్కడ మనకి జావా స్క్రిప్ట్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా ఉంటుంది అండ్ HTML and CSS అనేవి ఇట్స్ నాట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే HTML CSS యూజ్ చేసి మన యొక్క అప్లికేషన్లో మన యొక్క వెబ్ పేజ్లో ఇది చెయ్యి అని మనం మన యొక్క వెబ్ పేజ్కి కానీ మన యొక్క అప్లికేషన్కి కానీ లేకపోతే మన యొక్క కంప్యూటర్కి కానీ చెప్పలేము. ఓకే, సో జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మాత్రమే మనం ఫంక్షనాలిటీ కానీ బిహేవియర్ కానీ మనకి అప్లికేషన్లో మనకి వెబ్ పేజ్లో యాడ్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే, సో దట్స్ వాట్ వీఆర్ కాలింగ్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ HTML ఈజ్ ఎ మార్కప్ లాంగ్వేజ్ అండ్ CSS ఈజ్ ఎ స్టైలింగ్ లాంగ్వేజ్. ఓకే, సో ఫైనల్గా మనం
ఇంటర్నెట్లో చూసే ప్రతి వెబ్ పేజ్ ఈ యొక్క 3 లాంగ్వేజెస్ యూజ్ చేసుకుని బిల్డ్ చేస్తాము. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ రిలేటెడ్ టు ద HTML, CSS అండ్ JavaScript. సో మనం ఫైనల్గా HTML, CSS అండ్ JavaScript ఎంత బాగా నేర్చుకుంటే అంత బాగా, అంటే వాటి యొక్క ఫీచర్స్ కానీ, వాటి యొక్క హ్యాండ్లింగ్ కానీ, వాటి యొక్క రియల్ టైం రెస్పాన్సివ్నెస్ కానీ, వాటి యొక్క రియల్ టైం ఇంటరాక్షన్ కానీ, ఆ ఫీచర్స్ అన్నీ కూడా మనం ఎంత బాగా నేర్చుకుంటే, ఎంత బాగా ఇంప్లిమెంట్ చేయగలిగితే అంత ఈజీగా మనకి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ లేకపోతే మన యొక్క ఫుల్ స్టాక్ జర్నీ అనేది ఈజీగా ఉంటుందండి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద HTML, CSS అండ్ JavaScript. ఓకే, ఐ హోప్ మీకు ఈ సెషన్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో రిలేటెడ్ టు ద వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ వీ నీడ్ టు నో అండ్ వాట్ ఆర్ ద టూల్స్ టు డెవలప్ ద వెబ్ డెవలప్మెంట్, మనకి ఏవేవైతే లాంగ్వేజెస్ మనం నేర్చుకోవాలి అండ్ మన యొక్క వెబ్ డెవలప్మెంట్ జర్నీలో ఏవేవైతే టూల్స్ మనకు కావాలి అన్న కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ క్లియర్. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.